ప్రైజ్ ద లార్డ్. విశ్వాసయాత్ర అనే ఈ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్లో భాగంగా యోర్దాను నదిని గురించి మనం తెలుసుకుందాం. యోర్దాను నది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన నదులలో ఒకటి. ఇది దాని పరిమాణం చొప్పున లేదా శక్తి వల్ల కాదు, కానీ ఆ ప్రాంతంలో దేవుడు జరిగించిన అద్భుత కార్యాలను బట్టియే. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి వెళ్లే క్రమంలో కేవలం 2 నదులే దాటారు. ఒకటి ఎర్ర సముద్రం అయితే రెండవది యోర్దాను నది. అందుకే ఈ నది ఇశ్రాయేలీల చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది. యోర్దాను అంటే దిగటము అని అర్థం. ఎందుకంటే ఈ నది దక్షిణము వైపు ప్రవహించేటప్పుడు నిటారుగా పైనుండి క్రిందికి ఆరోహణ క్రమంలో ప్రవహిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తు నుండి 1000 అడుగుల దిగువకు పడి ప్రవహిస్తుంది. యోర్దాను నది కేవలం 251 కిలోమీటర్ల నిడివి, అంటే 156 మైళ్ళ దూరం మాత్రమే ప్రవహిస్తుంది. దీని పరిమాణం చిన్నదిగా ఉన్నప్పటికీ యోర్దాను నది అనేక అద్భుతాలకు వేదికగా, ప్రవక్తల సమావేశాలకు ముఖ్య స్థలంగా మరియు యేసుక్రీస్తు బాప్తిసం స్వీకరించిన పవిత్ర స్థలంగా నిలిచింది. ఇక్కడే ఏలియా పరలోకానికి కొనిపోబడ్డాడు. నయమాను యొక్క కుష్టి రోగం పోగొట్టుకుని స్వస్థచిత్తుడైనాడు. ఈ నదిలోనే భక్తుడైన యోహాను ప్రజలకు బాప్తిసమిచ్చి పరలోక రాజ్యం సమీపిస్తుంది అని పశ్చాత్తాపపడమని పిలుపునిచ్చాడు. యోర్దాను నది త్రియేక దేవుని త్రిత్వం వెల్లడైనటువంటి ప్రాంతం. యోర్దాను నది గోలాన్ హైట్ అనేటువంటి పర్వత శ్రేణి నుండి పుట్టింది. ఇక్కడ ఉన్న సహజ నీటి బుగ్గలు మరియు శీతాకాలపు మంచు 4 ముఖ్య ప్రవాహాలుగా మారుతాయి. అవి హెర్మోను, సియోను, దాను మరియు సేనీరు. ఇవి 4 కలిసి యోర్దానును ఏర్పరుస్తాయి. యోర్దాను నది ఉత్తరాన హెర్మోను మంచు కొండల నుండి మొదలై గలిలయ సముద్రము గుండా ప్రవహించి యోర్దాను లోయ గుండా 200 కిలోమీటర్లకు మించి దక్షిణంగా మలుపులు తిరుగుతూ మృత సముద్రంలో కలిసిపోతుంది. ఈ నది సిరియా నుండి ఆఫ్రికా వరకు విస్తరించి ఉంది. యోర్దాను లోయ వేడిగా మరియు పొడిగా ఉంటుంది. అయితే యోర్దాను నది నీరు చేరే చోట బహు సారవంతంగా ఉంటుంది. ఖర్జూర చెట్లు, జమ్ము చెట్లు, చేపలు దీన్ని పురాతన కాలం నుండి మానవ నివాసానికి జీవనాధారంగా మార్చాయి. భౌగోళికంగా యోర్దాను ఎప్పుడూ సరిహద్దు నదిగా ఉంది. పడమరాన కానాను, ఇశ్రాయేలు దేశాలు, తూర్పున మోయాబు, అమ్మోను, ఏదోము దేశాలు ఉంటాయి. అందుకే న్యాయాధిపతుల కాలములో యోర్దాను తరచుగా విభజన రేఖగా ఉంది. న్యాయాధిపతులు 12వ అధ్యాయంలో గిలాదీయులు శత్రువులను గుర్తించడానికి సిబ్బోలేత్ అనేటువంటి పదాన్ని ఈ నది వద్ద ఉపయోగించారు. దావీదు కాలంలో అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు రక్షణ కోసం యోర్దాను నదిని దాటాడు. తర్వాతి కాలంలో క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దంలో గ్రీకు సామ్రాజ్యం ప్రాభవంలోకి వచ్చింది. స్కితోపోలిన్ అంటే బెత్సాన్ మరియు గదారా వంటి గ్రీకు నగరాలు దీనికి సమీపంలో ఎదిగాయి. యేసుక్రీస్తు కాలంలో రోమేయుల అధీనంలోకి వచ్చినప్పుడు యోర్దాను నది ప్రాంత సైనికులు వారి యొక్క స్థావరాలను రక్షించే మార్గంగా ఏర్పరచుకున్నారు. ముఖ్యమైన పురాతన నగరమైన జెరికోకు సమీపంలో యోర్దాను మీదుగా ఉన్న కస్ర్ అల్ యాహూద్ అంటే యూదుల కోట అని పిలువబడే ప్రసిద్ధ రేవును కట్టారు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని చట్టబద్ధంగా చేసిన తరువాత ఇది తీర్థయాత్రలకు నెలవయ్యింది. ఆ తర్వాతి కాలంలో బైజాంటైన్ చక్రవర్తులు ఈ నదీ తీరం వెంబడి అనేక గొప్ప చర్చీలు, ఆశ్రమాలు కట్టి యోర్దానును పవిత్ర అరణ్యంగా మార్చారు. 1964వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రభుత్వం కిబ్బూత్ దిగానియా అనేటువంటి ప్రాంతంలో డిగానియా అనేటువంటి ఆనకట్టను నిర్మించి ప్రధాన పట్టణానికి మంచినీటిని సరఫరా చేసేటువంటి ఆనకట్టగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఒక విచిత్రమైన విశేషం ఉంది. ఈ ఆనకట్ట ముందు భాగానికి సమీపంలో యార్దానిత్
అంటే చిన్న యోర్దాను అనేటువంటి కృత్రిమ స్థలాన్ని సృష్టించి యోర్దాను నదిలో నుండి కొంత నీటిని మళ్లించారు. అక్కడే ప్రస్తుతము బాప్తీస కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే వాస్తవంగా ఇది యోహాను బాప్తీసం ఇచ్చినటువంటి ప్రాంతం కాదు, కానీ కల్పించబడిన చిన్నపాటి యోర్దాను నది యొక్క పాయ. ఈ యోర్దాను నది నేటికి క్రైస్తవులకు, ముస్లింలకు, యూదులకు పుణ్యక్షేత్రంగా ఉంది. పురాతన కాలంలో నదులను పూజించే సాంప్రదాయం ఉంది, కానీ ఇశ్రాయేలీలకు యోర్దాను దైవం కాదు, ఏకైక సత్యదేవుడు తన శక్తిని చూపిన వేదిక. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట అబ్రహాము లోతుకు మధ్య జరిగిన విభజనలో లోతు యోర్దాను లోయను ఎంచుకున్నాడు. యాకోబు యోర్దాను యొక్క ఉపనది అయిన యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవుని దూతతో పోరాడి తన పేరును మార్చుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటి కానాను దేశంలోనికి విజయోత్సవంతో ప్రవేశించారు. న్యాయాధిపతుల కాలంలో గిద్యోను మిద్యానీయులతో యుద్ధంలో యోర్దాను నదిని దాటి వెంబడించాడు. ఏలియా తన దుప్పటితో యోర్దాను నదిని కొట్టినప్పుడు ఆ నది రెండుగా చీలింది. ఆ తరువాత అతడు ఎలీషా కళ్ళ ఎదుటే ఆరోహణం అయ్యాడు. అయితే ఆమోసు గ్రంథములో ఈ నది అరణ్య నదిగా ప్రస్తావించబడింది. యోర్దాను యొక్క లోతైన అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను దగ్గర బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన బహిరంగ సువార్త మొదలయ్యింది. అంతేకాదు, పేతురు ప్రభువును మెస్సయ్యగా గుర్తించింది కూడా ఈ నది దగ్గరే. తండ్రి యొక్క వాక్కు, కుమారుని యొక్క ఉనికి, పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటి త్రిత్వాన్ని ఆవిష్కరించబడటానికి యోర్దాను నది కేంద్ర బిందువు అయింది. యోర్దాను ఇశ్రాయేలీల విశ్వాసపు చివరి పరీక్షగా మారింది. ఆవలి వైపు వాగ్దాన భూమి అయిన కానాను కనిపిస్తుంది. యోర్దాను దాటడం అంటే బానిసత్వం నుంచి విడిపించబడి లోకమనే అరణ్య జీవితాన్ని వదిలి వాగ్దాన భూమిలో ప్రవేశించడమే. శిష్యుడైన యోహాను చివరి దర్శనంలో దేవుని సింహాసనము నుండి ప్రవహించే జీవజల నది ఈ పరమ యోర్దానును సూచిస్తుంది. అక్కడ దేవుని ప్రజలు శాశ్వత జీవములో నివసిస్తారు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యోర్దాను నది ఒక సరిహద్దు భూమిగా, ఒక పరీక్షా కేంద్రంగా, మార్పు జరిగే స్థలంగా, యుద్ధ భూమిగా, పవిత్ర భూమిగా, ఒక నూతన నిశ్చయితతో కూడిన ఆశగా కనిపిస్తుంది. యోర్దాను నది చిన్నదే అయినా అర్థంలో అపారమైనది. ఈ నది మనలను విశ్వాసంతో ముందుకు అడుగులు వేయమని, పశ్చాత్తాపం చెందమని, బాప్తీసం ద్వారా నూతన జీవం జీవించమని, శాశ్వతమైన నిత్యజీవం అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండమని సవాలు చేస్తుంది. యోర్దాను నది నేడు కూడా నిన్ను అడుగుతుంది, నీవు అరణ్యంలో ఉంటావా లేక యోర్దానును దాటి దేవుని వాగ్దాన భూమిలో ఉంటావా అని. వాగ్దాన భూమిలో చేరాలి అంటే యోర్దాను నది దాటాలి. శుభములు.